జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ పార్లమెంట్ నియోజకవర్గంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరిని గెలిపిస్తారు? కాంగ్రెస్ పార్టీనా, బీఆర్ఎస్ పార్టీనా అంటూ రాజాసింగ్ కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి జీ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మీరు ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతారు? తెలంగాణ జూబ్లీహిల్స్ ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు అంటూ రాజాసింగ్ అన్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుందని, మీ గౌరవం ప్రమాదంలో ఉందన్నారు. భారీ ఓట్లతో ఓడిపోతే జాతీయ నాయకులకు ముఖం ఎట్లా చూపెడతారు? కొద్దిగా ఆలోచించండి సార్ అంటూ రాజాసింగ్ కిషన్ రెడ్డికి సూచించారు. తన నియోజకవర్గం నాశనం చేసి బయటకు పంపారని, మీరు కూడా ఏదో ఒకరోజు బయటకు వెళ్తారన్నారు రాజాసింగ్. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, ఏంటి అసలు ప్రతిపక్షాల కంటే కూడా రాజాసింగ్ నుంచి ఎక్కువగా వీళ్ళకి విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి? అసలు ఇంకా ఏమన్నారు రాజాసింగ్? ఎవరైనా స్పందించారా బీజేపీ నాయకులు? థ్యాంక్ యూ సతీష్. తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది రోజు రోజుకి రాజకీయ వేడిని పుట్టిస్తుంటే, మరొకవైపు బీజేపీ పార్టీలో మాత్రం పార్టీ నుంచి బయటకు వెళ్ళినటువంటి ఎమ్మెల్యే రాజాసింగ్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం కాకను పుట్టిస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఘాటుగానే రాజాసింగ్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారని చెప్పాలి. ముఖ్యంగా రాజాసింగ్ అంశానికి మనం పరిగణలోకి తీసుకుంటే, రాజాసింగ్ పార్టీలో ఉన్నప్పుడు, పార్టీ బయటికి వెళ్ళినప్పుడు కూడా, ఇప్పుడు కూడా పార్టీకి, బీజేపీ పార్టీకి పనిచేస్తాను, బయట ఉన్నా సరే నేను బీజేపీ పార్టీ కోసమే పనిచేస్తూను ఉంటానంటూ కూడా రాజాసింగ్ చెప్తూ వచ్చారు. కానీ పార్టీలో ఉన్నప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు కూడా ఆయన పార్టీకి కొరకరాని కొయ్యలా మారాడనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే పార్టీలో ఉన్నప్పుడు ప్రధానంగా ఆయన ఆ పార్టీ నేతల్ని, ముఖ్యంగా పార్టీలో ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వాన్ని ఉద్దేశిస్తూ కూడా ప్రధానంగా పార్టీ పూర్తిగా ఈ పరిస్థితుల్లో పార్టీ నాశనం అవడానికి కానీ, పార్టీ అధికారంలోకి రాకపోవడానికి కానీ, పార్టీలో ఉన్నటువంటి చాలామంది కీలక నేతల వల్లే పార్టీ ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉందంటూ కూడా గతంలో చాలాసార్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కూడా పలు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం తాజాగా ఒకవైపు రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా జూబ్లీహిల్స్ వైపు చూస్తున్నటువంటి తరుణంలో రాజాసింగ్ మాత్రం కిషన్ రెడ్డి వైపు చూస్తూ ఆయన టార్గెట్ చేస్తూ కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దాంట్లో ప్రధానంగా, ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం అనేది సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది కాబట్టి, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై సంబంధించినటువంటి అంశంలో రాజాసింగ్ చాలా ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా బీజేపీ పార్టీ ఎన్ని ఓట్లతో ఓడిపోతుంది కిషన్ రెడ్డి గారు చెప్పాలి, ఇది నేను అడగడం లేదు, జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలంతా కూడా అడుగుతున్నారంటూ కూడా కిషన్ రెడ్డిని ఇండైరెక్ట్గానే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కిషన్ రెడ్డికి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా, ఎందుకంటే చాలా కీలకంగా మారబోతుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది, దీనికి సంబంధించినటువంటి అంశంలో పార్టీ చాలా లైట్ తీసుకుంటుంది కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలు చేశారనేటటువంటి చర్చ జరుగుతుంది. దీంతో పాటు మరొకవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారీ తేడాతో ఓడిపోతే నేను కేంద్ర మంత్రి అని చెప్పుకునేటటువంటి కిషన్ రెడ్డి ఏ విధంగా ఢిల్లీ పెద్దలకి ముఖం చూపిస్తారు? ఇది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది కిషన్ రెడ్డికి సంబంధించినటువంటి గౌరవానికి ప్రమాదం తెచ్చే విధంగా ఉంది, దీనిపైన మీరు సమాధానం చెప్పాలంటూ కూడా రాజాసింగ్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు మరొకవైపు ఆయన కిషన్ రెడ్డి పేరుకే ఆయన పార్లమెంటు నియోజకవర్గం సికింద్రాబాద్, కానీ ఆయన ప్రతి పార్లమెంటు నియోజకవర్గంతో పాటు అదేవిధంగా నియోజకవర్గాలు, జిల్లాలకు సంబంధించినటువంటి నియోజకవర్గాలు కానీ, బూత్ లెవెల్కి సంబంధించినటువంటి అన్ని అంశాల్లో కూడా కిషన్ రెడ్డి వేలు పెడతారు. అట్లాంటిది ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా కలుగజేసుకుంటున్నా కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదనేటటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. దీంతోపాటు మరొకవైపు కిషన్ రెడ్డికి సంబంధించి, ఎందుకంటే బీజేపీ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించలేదు, మరొకవైపు రెండు ప్రధాన రాజకీయ పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటించి దూకుడుగా ప్రచారంలో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు ఎంఐఎం పార్టీ మాత్రం అక్కడ ఎటువంటి అభ్యర్థిని బరిలోకి దింపలేదు. దీనికి సంబంధించినటువంటి అంశంలో కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదు? ఓవైసీ కిషన్ రెడ్డికి చాలా మంచి మిత్రుడు, ఎందుకు ఓవైసీని అక్కడ అభ్యర్థిని పెట్టమని ఎందుకు అడగడం లేదనేటటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. మొత్తానికి రాజాసింగ్కి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఎప్పటికప్పుడు కూడా కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత, నూతన అధ్యక్షుడిగా రామచంద్ర వచ్చిన తర్వాత, కొత్త కమిటీ వేసిన తర్వాత కూడా ఆయన కిషన్ రెడ్డిని టార్గెట్ చేసి, ఇది పార్టీకి సంబంధించి అధ్యక్షుడికి సంబంధించినటువంటి కమిటీ కాదు, కిషన్ రెడ్డికి సంబంధించినటువంటి కమిటీ అంటూ కూడా గతంలో వ్యాఖ్యలు చేసినటువంటి అంశాన్ని కూడా మనం చూసాం. ప్రస్తుతం రాజాసింగ్ బీజేపీని టార్గెట్ చేస్తూ, దాంట్లో ప్రధానంగా కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల ఇప్పటివరకు కూడా
చూస్తూనే ఉన్నాం. కానీ నిన్న ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రతి ఒక్కరు కూడా పార్టీ లైన్లోనే మాట్లాడాలి, పార్టీ దాటి ఎవరు మాట్లాడద్దు, దాటి మాట్లాడితే వారిపైన వేటు పడుతుంది అనేటటువంటి అంశాన్ని నిన్న రాష్ట్ర అధ్యక్షులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా రాజాసింగ్ ఇంత ఘాటు వ్యాఖ్యలు చేసినప్పటికీ ఎందుకు కిషన్ రెడ్డి మీద ఇంత భారీ స్థాయిలో నెగిటివ్గా కిషన్ రెడ్డి మీద రాజాసింగ్ వ్యాఖ్యలు చేసిన ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క బీజేపీ నేత కూడా దీనిపైన స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రధానంగా సత్తా చాటాలి, ఎందుకంటే రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మనం నిలబడాలి, కాషాయ జెండా ఎగరవేయాలంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మనం సత్తా చాటితేనే మనం అక్కడ రాబోయేటటువంటి ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావచ్చు అనేటటువంటి ఆలోచనలో ప్రధానంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఉంది. ప్రస్తుతం అలాంటి పరిస్థితుల్లో పార్టీ పైన నెగిటివ్గా ప్రచారం చేస్తున్నప్పటికీ, నెగిటివ్ వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ ఎందుకు బీజేపీకి సంబంధించినటువంటి నేతలు ఎవరు కూడా ఎందుకు మాట్లాడడం లేదు అనేటటువంటి చర్చ కూడా ప్రధానంగా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి సతీష్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.